అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి రోజున మా ఊర్లో నిలబెట్టిన 11 వినాయకుడులను నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. వినాయక చవితి అంటే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా చేసుకునే, కుటుంబ సమేతంగా చేసుకునే పండుగ కదండి. మా ఊరిలో ఆ బొజ్జ గణపయ్యను ఒక వీధికి మించి ఇంకొక వీధిలో చాలా అందంగా అలంకరించారండోయ్. ఆ గణనాథుణ్ణి ఆ శివతనుడిని నెలకొల్పేందుకు వినూత్నంగా మండపాలు వేయడం మనం ఇప్పటి వరకు చూసే ఉంటాం. కానీ ముంబైలో అయితే మొట్టమొదటిసారిగా నగరమంతా ఆ వినాయకుడు తిరిగేలా ఓపెన్ డబల్ టెక్కర్ బస్సును మండపంలా ముస్తాబు చేసి అందులో ఆ బొజ్జ గణపయ్యను ఊరేగిస్తున్నారంటండోయ్. ఇంకా వినాయకుడు 11 రోజుల పాటు 50 చోట్ల ఆగుతూ భక్తుల దగ్గరికే వచ్చి పూజలు అందుకునేటట్టు చేశారంటండి. ఇలాంటి ఆలోచన మన వైపు కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారంటండోయ్. మీరేమంటారండి? ఈ ఆలోచన మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఆగండి, 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 వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.